శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ రాచపల్లి గ్రామం వద్ద సాగునీటి కలను సాకారం చేసే మడకశిర బ్రాంచ్ కెనాల్ వెడల్పు పనులకు భూమి పూజ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు 750 కోట్లతో చేపడుతున్న కెనాల్ వెడల్పు పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిటాచి వాహనం ఎక్కి పనులు ప్రారంభించిన సన్నివేశం ఆకట్టుకున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాయలసీమను రతనాలసీమగా మార్చాలన్నది ఎన్టీ రామారావు సంకల్పమని, ఆయన పాలనలో తుంగభద్ర, గాలేరు, నగరి ప్రాజెక్టులు పూర్తి చేసి తాగునీరు, సాగునీరు కల్పించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఆశయానికి అనుగుణంగానే ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోనే హిందూపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనేదే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు సంబంధిత మంత్రులంతా ఎంతగానో సహకరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. अभी क्या నువ్వే బాబు అట్లా చాలు ఓకే చాలా సంతోషం రావడం అంటే మన కార్యక్రమే దాంట్లో మొత్తం ఒక రిప్రజెంటేషన్ గవర్నమెంట్ నుంచి మాకు అంటే రాయలసీమను ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ఆలోచనతోటి ఈ రోజనే కాదు, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి. ఎందుకంటే ఈరోజు రాయలసీమలో ఇరిగేషన్కి సంబంధించి అంటే ఎక్కడైతే జలం ఉంటుందో అక్కడే జనం ఉంటారు, ఎక్కడైతే జలం ఉంటుందో అక్కడే అభివృద్ధి ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఎన్టీఆర్ గారు ఈ రోజని కాదు, ఒక తెలుగు గంగ, ఒక హంద్రీనేవ, ఒక గాలేరు నగరి, ఒక ఏ ప్రాజెక్టు చూసినా, ఏ రిజర్వాయర్ చూసినా ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు. అటువంటి రాయలసీమ రతనాల సీమగా మార్చాలనేటువంటి ఆలోచనలో భాగంగానే మరి ఈ రోజు కూడా మడకశిర బ్రాంచ్, ఎందుకంటే మీ అందరికీ తెలుసు అత్యంత వెనకబడినటువంటి మడకశిర బ్రాంచ్ మీద ఉన్నటువంటి ఏదైతే ఒక హిందూపురం కానీ, ఒక పెనుగొండ కానీ, ఒక మడకశిర నియోజకవర్గాలకి ఈరోజు ఈ మడకశిర బ్రాంచ్ 790 కోట్ల రూపాయలతోటి చేసేటువంటి పనులన్నీ కూడా ఈ యొక్క 3 నియోజకవర్గ ప్రజలకి కూడా ఒక వర ప్రసాదలుగా ఉండేటువంటి పరిస్థితి. ఈ యొక్క నిధులు మంజూరు చేయడంలో ఈ 790 కోట్ల రూపాయలు ఈ యొక్క మడకశిర బ్రాంచ్కి తీసుకురావడంలో మరి కృషి చేసినటువంటి బాలకృష్ణ గారికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని చెప్పి, ఎందుకంటే ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా మేమున్నా, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారితో నిత్యం బాలకృష్ణ గారు ఈ ప్రాంతానికి చేయాలి, ఈ హిందూపురాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలనేటువంటి ఆలోచనతో నిత్యం ఆయన చేసినటువంటి కృషి ఫలితమే ఈరోజు ఆర్థికంగా వెంటిలేటర్ మీద ఈ రాష్ట్ర పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా 790 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయంటే అది బాలకృష్ణ గారి యొక్క ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి కృషికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు మీ అందరికీ తెలుసు రాయలసీమను రతనాల సీమగా మార్చాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పర్టికులర్గా హంద్రీనేవ అంటే రాయలసీమకు ఒక జీవనాడి. అటువంటి జీవనాడి అయినటువంటి రాయలసీమను గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పరిపాలనలో కనీసం ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు, ఒక తట్ట మట్టి పని చేయలేదు, ఒక్క రూపాయి పని చేయాల. 5 సంవత్సరాలు వాళ్ళు పని చేయకపోతే పని చేయకపోయారు.
ఈ యొక్క హంద్రీ నివా మీద వాడినటువంటి మోటార్లకి కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి గత గొడ్డల పార్టీది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదే హంద్రీ నివాకు 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే 3,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 728వ కిలోమీటర్ వరకు కూడా మరి ఈ యొక్క కృష్ణా జలాలను చంద్రబాబు నాయుడు గారు కుప్పం వరకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రోజు కూడా మడకశిర బ్రాంచ్ నుంచి మరి ఆఖరి ఏదైతే మరి కిలోమీటర్ 173వ కిలోమీటర్ వరకు కూడా ఈ మడకశిర బ్రాంచ్ కూడా ఈ నీళ్లు తీసుకెళ్తున్నామని అంటే ఈవేళ ఒక రాయలసీమ బిడ్డగా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాయలసీమను రతనాల సీమగా మార్చేటువంటి ప్రక్రియకు ఇదే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. అంతేకాదు ఈరోజు రాయలసీమ కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఇవాళ రాయలసీమ ప్రజలు కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ఇరిగేషన్కి ఆ రోజు ఎన్టీఆర్ గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్కి రాయలసీమకు ప్రాధాన్యత ఇచ్చేది. దానికి ఉదాహరణ బడ్జెట్. ఆ రోజు 14, 19, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ యొక్క రాయలసీమకు 12,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టాం. 12,000 రూపాయలు ఖర్చు పెట్టాం. మరి తర్వాత 5 సంవత్సరాలు 19, 24 గొడ్డల పార్టీ అధికారంలో ఉంది. గొడ్డల పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు ఈ రాయలసీమకు పెట్టింది ఎంత అంటే 2,000 కోట్ల రూపాయలు. ఎంత అన్యాయమో చూడండి, రాయలసీమకి ఎంత ద్రోహమో చూడండి. మళ్ళీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2 ఏళ్లలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము 25,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ఖర్చు పెడితే అందులో 12,900 కోట్ల రూపాయలు ఒక్క రాయలసీమకి ఖర్చు పెట్టాం. అంటే 51% ఈ యొక్క 2 ఏళ్ల బడ్జెట్లో రాయలసీమకు ఈ కూటమి ప్రభుత్వం పెట్టింది అని అంటే గొడ్డల పార్టీ ఏ రకంగా రాయలసీమకు అన్యాయం చేసింది, కూటమి పార్టీ ఈరోజు రాయలసీమకి ఏ రకంగా న్యాయం చేస్తుందో ఈవేళ ఈ గణాంకాలే మనందరికీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నాకు తెలుసుండి రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దగ గొడ్డల పార్టీ నాయకుడు ఈ రాయలసీమకు చేశాడనేటువంటి విషయాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి రాయలసీమకు ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున మరి యొక్క కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుకుంటూ అందులో ముఖ్యంగా అత్యంత మరి వెనకబడినటువంటి ఈ యొక్క హిందూపురం, పెనుగొండ, మడకశిరకు ఇంత పెద్ద ఎత్తున సాగు త్రాగునీరు అందించేటువంటి మరి కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి మా నాయకుడు బాలకృష్ణ గారు ఆయన నియోజకవర్గానికి రావడం మా అందరికి కూడా సంతోషం, ఆనందంగా ఉందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.